దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము భారతదేశంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సంపత్ నగర్ అనే గ్రామంలో మామిడి తోటలో ఉన్నాం. ఈ మామిడి తోట దాసరి గురుస్వామి గారిది. మరి సుగుణమ్మ గారి తోటనమాట. వారికి దేవుడు ఆశీర్వదించి మరి 2 కుమారులను, ఒక కుమార్తెను దేవుడిచ్చారు. వారికి ముగ్గురికి వివాహమైంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ లోకంలో వీరికి ఈ యొక్క మామిడి తోటను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ యొక్క మామిడి తోటను బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ చెట్టు మీరు చూస్తున్న ఈ చెట్టు 2000 సంవత్సరంలో నేనే పెట్టాను. ఫస్ట్ చెట్టు పెట్టాను ఈ యొక్క మామిడి తోటకి. అప్పుడు మరి దాసరి గురుస్వామి గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు మేము వచ్చి మేమందరం వచ్చి ఫస్ట్ ప్రార్థన చేసి, యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి ఫస్ట్ చెట్టు నేను ఈ చెట్టు పెట్టాను. చిన్న మొక్క పెట్టాను. 2000 సంవత్సరము సెప్టెంబరు 12వ తారీఖున మేము పెట్టడం జరిగింది. అయితే ఈరోజు వచ్చి ఇక్కడ ఈ మామిడి తోటకు మరి బోరు వేయటానికి, ప్రార్థన చేయడానికి వచ్చాం మేమందరం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీళ్లు అవసరం కనుక ప్రార్థన చేయడానికి వచ్చాం. మరి 2000 సంవత్సరంలో ప్రార్థన చేసి ఇక్కడ మొట్టమొదటి చెట్టు పెట్టడం జరిగింది నేను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఈ చెట్టు మరి దాసరి గురుస్వామి గారు వారు పెట్టారు. ఆ పక్క చెట్టు మన భాస్కర్ వారి పెద్ద కుమారుడు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ పక్క చెట్టు మా తమ్ముడు గాడ్సన్ జాషువా ఈ చెట్టు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఇంత దేవుడు మహాకృపను బట్టి ఇంత చూపిస్తాను, అట్లా మొత్తం చూపిస్తూ ఈ యొక్క తోట చాలా పెద్దగా దేవుడు ఆశీర్వదించాడు. చక్కటి ఈ కాయలు మేము తింటాం. ప్రతి సంవత్సరము మాకు కాయలు ఇస్తారు. బంగినపల్లి కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, ఈ కుటుంబానికి ఇచ్చిన ఈ మామిడి తోటను బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, కృపగల రాజ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖున ఈ మొట్టమొదటి చెట్టు పెట్టడానికి కృపించావు. ఈ చెట్టుని ఇంతగా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క మామిడి తోటనంతా కూడా మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి చెట్టుని మీరు ఆశీర్వదించండి. మరి నాయన ప్రతి సంవత్సరం మంచి కాపు గాయటం సహాయం చేయండి దేవా. మీరు ఇచ్చిన ఈ యొక్క మామిడి తోటను బట్టి స్తోత్రం. మీ దాసురాలు ప్రభా మరి సుగుణమ్మ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. ఆ తల్లి గారిని దీవించండి. వారికి ఇచ్చిన మరి పెద్ద కుమారుడు భాస్కర్ కుటుంబాన్ని, తండ్రి నాయన వారికి ఇచ్చిన కుమార్తె శాంతకుమారి కుటుంబాన్ని, ఇజ్రాయెల్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి గర్భఫలాలను కూడా దీవించండి. వారికి స్వాచ్ఛముగా ఇచ్చిన ఈ మామిడి తోటను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. మరి ప్రభా మీ యొక్క మహాకృపను బట్టి నాయన పెద్ద పెద్ద వృక్షాలుగా మీరు ఈ మామిడి తోటను ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఇస్తున్న ప్రతి కాయను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతగా మీరు ఈ కుటుంబాన్ని దీవించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మేము తండ్రి ఈ మామిడి తోట దగ్గరికి వచ్చి నాయన ప్రార్థన చేయుటకు దేవా, మిమ్మల్ని గణపరచుటకు, మీ నామాన్ని మరి ప్రభా నాయన తండ్రి మీ నామమును జ్ఞాపకం చేసుకోవటానికి, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించడానికి, మీరు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన ఈ మామిడి తోటను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. మీరు దీవించి ప్రభా యొక్క మామిడి తోటను ఇంకా బహుగా వర్ధిల్ల చేయమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను చాలా సంతోషపడుతున్నానండి. ఈ యొక్క మీరు చూస్తున్న యొక్క వీడియోని బట్టి ఎంతో మీకు కూడా ఆశీర్వాదాలు ప్రభు యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. మరి 2000 సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖున ఒక చిన్న మొక్క ప్రార్థన చేసి పెట్టా నేను. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో ఈ మామిడి తోటను ఆశీర్వదించాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభు యేసుక్రీస్తు వరకు చెందునుగాక. దేవునికి స్తోత్రం.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.